దేవునిని మనము ప్రార్థించే ముందు ఇలాగ ప్రార్థించాలి. మనము సైన్యములకును అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకును అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకును అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభా, ఇప్పుడు ఈ సాయంకాలం సమయమందు నేను ప్రార్థిస్తున్నాను. ఈ ఉదయకాలం పగటికాలం అంతా కూడా మమ్మల్ని కాసి కాపాడిన మా తండ్రి, నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుస్తున్నాను. ఈ రాత్రి కాలమందు నీ యొక్క పరలోదూతలని ప్రభా, నేను నమ్ముకున్న బిడ్డల చుట్టూ నీ పరలోదూతలను కావలాగించము. వారికున్న శత్రుల నిమిత్తులుగా మార్చము. శాంతిని సమాధానం జయించండి తండ్రి. ప్రభా, అలాగనే రేపు చేయబోయే పనులేసే ముందు, రేపు మాట్లాడేసే ముందు కూడా ఈ రాత్రి కాలం ముందు మీరు స్వప్న వందుని కానీ దర్శన వందుని కానీ మీరు కనబడి మాట్లాడమని నేను ప్రార్థిస్తున్నాను. ఇది నేను ప్రార్థిస్తుందని పట్టి కాదు, కానీ నీ నామను బట్టి నెరవేర్చడం ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఇదే రాత్రి కాలం ఉంది తండ్రి, మీరు పరలోక డాక్టర్ అయ్యి పరమ వైద్యుడు అయ్యి ప్రభా, వారిని మీరు ముట్టుకుని స్వస్థపరచండి. మందు వాడకుండా జబ్బు మానిపేస్తానన్న ప్రకారముగా ఎక్కడ సరే, ఏ హాస్పిటల్ అయినా సరే ప్రభా, నీ బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారు వారందరిని కూడా మీరు ముట్టుకుని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇది నేను ప్రార్థిస్తున్నాను, నీ నాన్న బట్టి నెరవేర్చము. ఒకరికొరకొకరు ప్రార్థించండి అన్నారు, అలాగనే ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.